వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. పట్టణంలో రంజాన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఉదయం నుండి మసీదులలో సందడి వాతావరణం నెలకొంది. ముస్లింలు ఒకరిని ఒకరు ఆలింగనం చేసుకుంటూ వేడుకలలో పాల్గొన్నారు. నెల రోజుల కఠోర ఉపవాస దీక్ష విరమించి మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా ముస్లింలు పవిత్ర రంజాన్ మాసాన్ని ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈద్ పర్వదినమైన ఇవాళ ముస్లింలు కొత్త దుస్తులు ధరించి వివిధ రకాల ఆహార పదార్థాలతో బంధువులు స్నేహితులతో విందు వినోదాల్లో పాలు పంచుకుంటున్నారు. ఇస్లామిక్ క్యాలెండర్ ఆధారంగా షవ్వాల్ నెల ప్రారంభమైన వేళ దేశమంతటా ముస్లింలు రంజాన్ పండుగను జరుపుకుంటారు. గత నెల 2వ తేదీ నుండి ముస్లింలు ఉపవాస దీక్షలు పాటించారు. ఆదివారంతో ఉపవాస దీక్షలు ముగియడంతో పవిత్ర మాసాన్ని ముగించుకుని నేడు రంజాన్ ఈద్ జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా చెంచుపేట ఈద్గాలో ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున ప్రార్థనలు నిర్వహించారు. పవిత్ర రంజాన్ మాసం ముగింపు సూచకంగా భావించి పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఆలింగనాలు చేసుకున్నారు. సామూహిక ప్రార్థనల దృష్ట్యా మున్సిపల్, పోలీసు, విద్యుత్, రెవెన్యూ తదితర శాఖల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. షామియానాలు, టెంట్లు, కార్పెట్లు, సౌండ్ సిస్టంలు, త్రాగునీటి సౌకర్యం కల్పించారు. ప్రార్థనల సమయంలో పోలీసులు వాహనాల దారి మళ్లింపు చర్యలు చేపట్టారు. ఈ ప్రార్థనలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. नमाज की नियत सुन 2 रकात वाजिब नमाज 6 जायद तकबीर के साथ पढ़ता हूँ वास्ते अल्लाह के। तीसरी तकबीर कहे छोड़ दी। अल्लाहु अकबर अल्लाहु अकबर अल्लाहु अकबर। अल्लाहु अकबर अल्हम्दुलिल्लाह इहदिना सिरातल मुस्तकीम सिरातल अल्लाहु अकबर अल्लाहु लिमन हमीदा। अल्लाहु अकबर बशीरा व नज़ीरा। अल्लाहु अकबर वलिल्लाहिल हम्द। ला इलाहा इल्लल्लाह वल्लाहु अकबर अल्लाह रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम यखरुजु यौमल फित्र वल अदहा इलल मुसल्ला वयइदुहु व युसीहिम। अल्लाहु अकबर ला इलाहा इल्लल्लाह वल्लाहु अलैहि वसल्लम व अबू बकर व उमर దీనికి ఏముండదు اللهم احفظنا من كل بلاء الدنيا وعذاب الآخرة ونعوذ بك بعظمتك أن نغتال انصرنا على من بغى علينا واستر لساننا وعافنا فيمن عافيت وخذل من خذل دين محمد سيء الأسقام اللهم عذاب الآخرة ونعوذ بك। मैं मोहम्मद इस्माइल में और डायरेक्टर बात करता हूं सलाह में खड़को घर को जाने की वो कैसे जो लगा है तो दूसरे कब्जा कर हमारे हाथ में नहीं है। गुना का पहुंचा नहीं लेडा ప్రపంచవ్యాప్తంగా
జరుపుకునే అతి పెద్ద పండుగ ఈ రంజాన్ పండుగ. ఈ పండుగ సందర్భంగా ఈ రోజున ఇక్కడ విచ్చేసినటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా ఈద్ ముబారక్ తెలియజేసుకుంటూ రంజాన్ శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటా ఉన్నా. అతి పవిత్రంగా ఇస్లాం క్యాలెండర్లో వచ్చే 9వ మాసంలో ఎంతో గొప్పగా మీ అందరూ రోజు ఉపవాసాలు చేస్తూ అల్లాహ్ని ప్రార్థించుకుంటూ సంతోషంగా జీవించాలని, దయాకరణతో జీవించాలని, అందరికీ ఏ రకమైనటువంటి కష్టాలు నష్టాలు రాకుండా ఉండాలని 5 మూల స్తంభాల్లో ఒక మూల స్తంభమైనటువంటి ఈ యొక్క పండుగని అత్యంత ఆధ్యాత్మికంగా గొప్పగా మీరు చేసుకునే పండుగ. ఈ రోజున మీకు ఇదంతా కూడా మీ భవిష్యత్తులో మీ యొక్క కుటుంబాల్లో సంతోషంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, ఏ రకంగా మసీదుల్ని కాపాడటానికి కానీ, మసీదుల నిర్మాణం కానీ, కొత్త మసీదుల నిర్మాణంలో పాలు పంచుకోవడం కానీ, ఈద్గాల్ని బాగు చేయించే దాంట్లో కానీ, మదర్సాల్ని కాపాడే దాంట్లో కానీ, షాదీ కాలనీలను కట్టించిన దాంట్లో కానీ, ఏ రకంగా మేమందరం మీతో ఉండి మీలో ఒకడుగా, మీరే మేము మేమే మీరులాగా మన ప్రాంతంలో ఏ రకంగా జీవనం కొనసాగిస్తున్నామో మీ అందరికీ తెలిసినటువంటి వాస్తవం. ఏ ఒక్క సందర్భంలో అయినా సరే ముస్లిం మతానికి కానీ, ముస్లిం సోదరుల యొక్క జీవన విధానానికి ఎక్కడైనా విఘాతం కలిగేలాగా ఎవరు నడిచినా కూడా నేను మీకంటే ఒక అడుగు ముందుండి మీకోసం ఉంటాను అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేసుకుంటూ, మరొకసారి మీ అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, దీనిని మా ముస్లిం మైనార్టీ అంతా, మా పెద్దలంతా మతపరమైన వ్యవహారాల జోక్యంగా, మా మతపరమైన ఆస్తులలో జోక్యంగా మేము భావిస్తా ఉన్నాం. ఈరోజు మీరు గమనిస్తే ఇక్కడ ఉన్న మా సోదరులకు 90 మంది నల్ల బ్యాడ్లు ధరించి, నల్ల ట్యాగ్ ధరించి నమాజ్ ఇచ్చారు. అంటే నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇందువల్ల మీరు గమనించి మా మనవాళ్ళని గౌరవించి రాబోయే కాలంలో కనుక ఈ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెడితే మీ కూటమి తరఫున ఎంపీలందరూ దీనికి ఈ యొక్క బిల్లుకి వ్యతిరేకంగా ఓటేయాలని చెప్పి మనస్ఫూర్తిగా మేము కోరుతా ఉన్నాం. రంజాన్ పండుగ సందర్భంగా తెనాలి చిరంజీవి యువత ఆర్కే సెంటర్ మరియు జనసేన పార్టీ ఆధ్వర్యంలో పండ్లు పంపిణీ చేశారు. మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాలతో రంజాన్ పండుగ సందర్భంగా దీక్ష ముగించి వచ్చిన ముస్లిం సోదరులకు తెనాలి చిరంజీవి యువత ఆర్కే సెంటర్ మరియు జనసేన పార్టీ నాయకులు వక్ఫ్ బోర్డు డైరెక్టర్ ఇస్మాయిల్ బేగ్ ఆధ్వర్యంలో ఈద్గా వద్ద 2 టన్నుల పుచ్చకాయల మొక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి యువత మరియు జనసేన పార్టీ కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. ఒక బాక్స్ సైడ్ పెడితే అంతే.
ఈరోజు రంజాన్ పండుగ సందర్భంగా ఆర్కే సెంటర్ చిరంజీవి యువత తరఫున నేను మా స్నేహితులు అందరం కలిసి నెలవారీ ఉపవాసాలు ఉన్న మా ముస్లిం సోదరులందరికీ కూడా ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఈ పుచ్చకాయ పంపిణీ అనే ఒక కార్యక్రమం అనుకొని మొదలుపెట్టాము. మసీదులకి, హాఫీస్కి, మౌజన్కి జీతాలు రావట్లేదని కంప్లైంట్లు ఇస్తున్నారు. మీరు ఒక అర్జీని తయారు చేసి ఆ కంప్లైంట్ని నాకన్నా ఇవ్వండి, లేదా మా మినిస్టర్ గారి ఆఫీస్ నాదెళ్ల మనోహర్ గారి ఆఫీసులో ఓఎస్డీ గారి కన్నా చేరవేస్తే ఏ మసీదులకైతే ఈ హాఫీజు మౌజన్ల జీతాలు రావట్లేదో వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మీకందరికీ కూడా అన్ని మసీదులకి హాఫీజు మౌజన్ జీతాలు వచ్చే విధంగా చేసే బాధ్యత మా మినిస్టర్ గారు తీసుకుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో అంజుమన్ ఏ ఇస్లామిక్ కమిటీ ఆధ్వర్యంలో ఆధునీకరించిన ఈద్గాను ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రారంభించారు. ఈద్గా చుట్టూ ప్రహరీ గోడ గేట్ల నిర్మాణానికి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సొంత నిధులు 14 లక్షలతో ఏర్పాటు చేసి రంజాన్ పర్వదినం వేల ముస్లిం మత పెద్దలతో కలిసి ఈద్గాను ఆయన ప్రారంభించారు. పలు ప్రాంతాలలో ముస్లింలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ముస్లిం సమాజం పవిత్ర ఆత్మతో రంజాన్ పండుగను జరుపుకుంటారని, భగవంతుడిని ఆత్మగా కొలుచుకుంటూ దయాకరుణతో ముందుకు సాగుతారన్నారు. మత సామరస్యానికి, లౌకికవాదానికి కట్టుబడి తెలుగుదేశం పార్టీ ఉంటుందన్నారు. నెల పైగా ఉపవాసాలు చేసి ఎంతో పవిత్రంగా ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే ముస్లిం సోదరిమణులు ఉంటారో అందరూ కూడా ఈ ప్రార్థనలో పాల్గొనడమే కాకుండా ఉపవాసాల ద్వారా నిత్యం రోజుకి 5 సార్లు నమాజ్ చేసుకుంటూ మరి తనకున్నటువంటి సమస్యల్ని పరిష్కరించుకోవాలని, భగవంతుడిని ధ్యానించుకోవాలని, భగవత్ కృప వల్ల, అల్లా కృప వల్ల జీవితం సుఖంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ రోజున ఆఖరి ఏదైతే ఉపవాసాలు చేస్తూ ఉన్నారో ఆ ఉపవాసాలని ఉపసంహరించుకుంటూ ఈ రోజున పెద్ద పండగ చేసుకోవడం అనేది ఇది ఒక ఆనవాయితీగా వస్తున్నటువంటి ఇది. మరి ఈ ప్రాంతంలో ఈ ఈద్గాని ఇక్కడున్న ముస్లిం పెద్దల కోరగా దీన్ని బాగు చేయించడం, దీని చుట్టూ ప్రహరీ కట్టించడం, దీన్ని గేటు పెట్టించడం, మాజీ ఎంపీపీ వెంకట్రావు గారు దీన్ని ప్రత్యేకంగా మొదటి నుంచి కూడా దీన్ని ఈ రకంగా తయారు చేయడానికి కారణభూతులైన వారికి, ముస్లిం పెద్దలకి, ఈ గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి ఈ రకంగా బ్రహ్మాండంగా ఈద్గాని తయారు చేసి వారికి అందించినందుకు మత సామరస్యాన్ని, లౌకికవాదాన్ని కాపాడటంలో తెలుగుదేశం పార్టీ ముందుంది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి ఆ రకంగా ఈనాడు కూటమి నాయకత్వం అందరినీ కూడా ఆనందంగా ఉంచే దాంట్లో ఈ రోజున కుటుంబం అంతా కూడా నిన్న P4 కార్యక్రమంతో ప్రతి కుటుంబాన్ని కూడా ఆదుకోవాలనే ప్రయత్నం చేస్తున్నటువంటి మన కూటమి నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి అల్లా దీవెనలో మెండుగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇప్పుడు చిన్న విరామం.